హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు గుత్తి వంకాయ కూర చేశానండి. వంకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు. డిఫరెంట్‌గా ఐటెమ్స్ చేసుకొని తింటూ ఉంటారు. సో, నేనైతే ఈ సింపుల్‌గా వంకాయ కూర చేశానండి. ఎలా చేశానో మీకు చూపించేస్తాను ఫస్ట్. చాలా టేస్టీగా ఉందండి. చూసేకి కూడా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. సో, నేనైతే ఫస్ట్ 4 సైడ్‌లు కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని ఒక బౌల్‌లో సాల్ట్ వేసుకొని వాటర్‌లో వేసుకొని పెట్టుకున్నాను. ఎందుకంటే బ్లాక్ అవ్వకుండా ఉంటుంది. సో, తర్వాత ఇక్కడ ఇంగ్రీడియెంట్స్ తీసుకున్నాను. చూపిస్తున్నాను చూడండి. టమాటో, వెల్లుల్లి, ఆనియన్, కొరియండర్ లీవ్స్, కోకోనట్, నల్ల నువ్వులు. సో, ఇవన్నీ ఒక పేస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే నల్ల నువ్వులు, కోకోనట్ పేస్ట్ చేసుకున్నా. తర్వాత అందులోకి వెల్లుల్లి, ఆనియన్, టమాటో, కొరియండర్ లీవ్స్ వేసి పేస్ట్ చేసుకున్నా. గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులోకే నేను సెపరేట్‌గా ఏం యాడ్ చేసుకోలేదు. ఆ మిక్సీ జార్‌లోకే మిర్చి పౌడరు, ధనియా పౌడరు, పసుపు, సాల్టు, గరం మసాలా కూడా వేసి చాలా స్మూత్‌గా పేస్ట్ చేశాను. చూడండి ఇక్కడ చూపిస్తున్నాను ఎలా వచ్చిందో పేస్ట్. ఈ పేస్ట్‌ని ఆల్రెడీ పెట్టుకున్న వాటర్‌లో పెట్టుకున్న వంకాయలకన్నిటికి బాగా అప్లై చేయాలండి. పట్టించుకోవాలి. సో, పట్టించుకున్నాక ఒక కుక్కర్ తీసుకున్నాను. ఆయిల్ వేడెక్కాక సో, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి తాలింపు వేసుకున్నట్టు వేసుకున్నాను. నేనైతే కుక్కర్‌లో వేసుకుంటున్నానండి. మీరు ఎలాగైనా చేసుకోవచ్చు. సో, సెపరేట్‌గా పెట్టుకున్న పట్టించి పెట్టిన వంకాయలన్నీ ఇలా వేసుకున్నానండి. వేసుకొని మిక్సీ జార్‌లో మసాలా అంతా వేసేసి మీకు వాటర్ కంటెంట్ కావాలంటే వేసుకోవచ్చు. నాకైతే ఇలాగే బాగుంటుందని వేసుకున్నాను. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసేసి కుక్కర్ క్లోజ్ చేసేసి ఒక 2, 3 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తే సో, గ్యాస్ అంతా పోయినాక ఇలా ఓపెన్ చేసి చూస్తే చూసారా ఎలా ఉందో? పై ఆయిల్ అంతా తేలుతూ ఉంటుంది. సో, ఇదేనండి ఈరోజు రెసిపీ. ఈ రెసిపీ మీకు ఇష్టమైతే, మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేసి